25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసి లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ గా రికార్డు సృష్టించిన భారతదేశ ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసా? స్టోరీ ఏంటంటే ఓ సాధారణ రైతుగా జీవితం ప్రారంభించిన పవన్ కుమార్ చామ్లింగ్ 1982లో సిక్కింలోని యాగాంగ్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా గెలిచి ఆ తర్వాత సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా సేవలందించి రాజకీయ తిరుగుబాట్ల నేపథ్యంలో 1993లో సొంతంగా తానే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ను స్థాపించి వరుసగా 5 సార్లు 1994 నుంచి 2019 వరకు సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. తన హయాంలో 100% లిటరసీ రేట్ తో ప్రతి పేదవారికి చదువు చెప్పించడమే కాదు, ఎలాంటి పురుగు మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా సిక్కిం ని పూర్తిగా సేంద్రీయ రాష్ట్రంగా మార్చారు. సమాన హక్కులు కల్పించడంతో పాటు టూరిజాన్ని అభివృద్ధి చేయడం, వైద్యం మరియు సంక్షేమం దిశగా ముందుకు సాగటం వంటి అనేక కార్యక్రమాలు చేశారు. అయితే 32 అసెంబ్లీ స్థానాలు ఉన్న సిక్కింలో 2009లో 100% స్ట్రైక్ రేట్ తో 32 స్థానాలకు గాను 32 స్థానాలు గెలిచిన ఆయన పార్టీ 2019లో 32లో 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా మిగిలిన 15 స్థానాలు గెలుచుకుని సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే కొద్ది రోజుల్లోనే తమ పార్టీ గెలిచిన 15 స్థానాల్లో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి దొగ్గా తక్కిన 2 సిక్కిం అధికార పార్టీలోకి చేరడంతో పవన్ కుమార్ చామ్లింగ్ తన పార్టీలో మిగిలినటువంటి ఏకైక ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా ఓటమి పాలై అసెంబ్లీకి సైతం దూరం అయ్యారు. పవన్ కుమార్ చామ్లింగ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.